అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కేరళ వచ్చినాక రెండో రోజు కొండ మీద అది పొగమంచు కదా, అది చూసారా ఎలా పోతుందో. ప్రకృతి అందం చాలా అందంగా ఉంది. భలే పోతుందంతా, మేఘాలేగా ఇవన్నీ బాగా కిందకు వచ్చేసినాయి. పొద్దున్నే ఈ వీడియో టైం ఎంత నార్మల్గా 7 తెస్తున్నాను ఈ వీడియో పొద్దున్నే. ఇదే వస్తుంది అసలుకి. ఇక్కడ ఎండాకాలమే కానీ చలి పుడుతుంది, చలి మామూలుగా లేదు. ఇంకా చలికాలం అయితే అసలు ఉండలేరంట, అంత చలి పుట్టిద్దంట. ఎండాకాలం ఎంత చలి పుడుతుంటే అమ్మో, చలికాలం వర్షాకాలం ఇంకా ఎట్లా ఉండిద్దో. బీభత్సంగా ఉంది చలి. ఎంత ఉంటుంది ఇది సుమారు చూడు, అన్నీ గాజుగా పెట్టారు. తాగడానికి కూడా గాజు చేసాలి. మనకు టీ కలుపుకోవాలంటే టీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవ్వండి, ఏ నీళ్ళు అయితే ఇక్కడ పెట్టేసాము. ఇదేమో పాలపొడి అంట, ఇది టీ పొడి, ఇది వచ్చేసి కాఫీ పొడి. ఇవి కూడా గాసేసాలో అన్నీ పెట్టారన్నమాట. పాలపొడి, టీ పొడి దీంట్లో పెట్టారు, కాఫీ పొడి దీంట్లో పెట్టారు. 2 కప్పులు చేశారు, చిన్నవి పెద్ద గాసేసారు. గాజులు గ్లాసులు, పెద్దదొకటి చిన్నదొకటి. పాలపొడి, తర్వాత వేడి నీళ్ళు, టీ పొడి కూడా దాంట్లో అయితే. బ్యాగ్లో వచ్చిందా, కలర్ మారుతుంది కూడా. పంచదార, హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి కేరళలో మున్నార్లో అయితే ఉన్నాము. కేరళ వెళ్ళిన రెండో రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొండలవి ఉన్నాయి కదండి, చూడండి అసలుకి అంత మంచే. ఎండాకాలం కూడా చలికాలం లాగా ఉంది, అంత చలిగా ఉంది ఇక్కడ. ఎండాకాలమే ఇంత చలిగా ఉంటే ఇంకా వర్షాకాలం చలికాలం ఇంకెంత చలిగా ఉండిద్దో చెప్పండి. అయితే ఎండాకాలమే ఇంత పొగమంచు ఇట్లా చెట్లకి మంచులాగా వచ్చేస్తుంది, కొండలు కూడా కనిపించట్లేదు. ఇంకా చలికాలం వర్షాకాలం అయితే అస్సలు మడిసి కూడా కనిపించరు కావచ్చు, అంత మంచు కురిసిద్దేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎండాకాలం అయినా అసలు అక్కడ మాకు రూములు ఇచ్చారు కదా, రూముల కాడ అయితే ఏసీలు కూడా లేవు. ఆ ఫ్యాన్ వేసుకున్న అక్కడ అంత చలి పడుతుంది, అంత చలిగా ఉంది. అందుకని చెబుతున్నానండి, ఇంకా వర్షాకాలం ఎట్టుండిద్దోనని. పోయింది మొత్తం అన్నీ ఒక రకంగానే ఉండి ఏం కనపడతలే. అసలు ఎలా ఉన్నది కిందట ఇంకా బాగా వచ్చింది, అప్పుడు అంతా కలిసిపోయింది. కిందట ఇంకా బాగా వచ్చింది.
ఇక ఇప్పుడైతే బయలుదేరి కిందకైతే వెళ్ళిపోతున్నాము. టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలనేది బస్సు దగ్గర ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. ఇక మనం బస్సు ఎక్కితే వాళ్ళు తీసుకెళ్తారు. ఇక ఇప్పుడు వచ్చేసి కిందకైతే వచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నేను రియల్గా వాయిస్ పెడదాం అనుకున్నా, ఇక్కడ హోటల్లో పాటలు పెట్టారు. అందుకని చెప్పి నేను ఇక వాయిస్ అనేది పెట్టలేకపోయాను, అంటే రియల్ వాయిస్ అనేది పెట్టలేకపోయాను. ఇక ఇక్కడ వచ్చేసి చేపలు చూసారా ఎంత బాగుంది. హోటల్ దగ్గర పెద్ద అంటే ఇట్లా కట్టి చేపలు అయితే వేసారు. ఇది ఒక్కొక్క చేపే చాలా రేటు ఉండిద్దంట. చాలా చేపలు ఉన్నాయి. కాసేపు కాలక్షేపం అయితే అక్కడ చేశారు బస్సులు వచ్చిందాక. ఇక మేమైతే ఇక్కడ బస్సులో వచ్చినాక బస్సు ఎక్కి ఇప్పుడు మనం వెళ్ళే గమ్యానికి చేరాలి. ఆ గమ్యం ఏంటిదో కూడా చెబుతా. మనం వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నామో ఏంటిదనేది చెబుతూ ఉంటా. మీకు చెప్పాను కదా ఇక్కడ టీ పొడి తోటలు అయితే ఉన్నాయి. టీ పొడి తోటలు మనం దాటుకుంటా వెళ్ళాలి. ఆ తోటలన్నీ చూపెడతాను మీకు. దీపావళి బాగా అదే కదా అడిగితే ఏమంటా అంటే 2లో 1 అన్నారు, అందుకనే డౌట్ వచ్చింది. ఏంటి నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఈ సీట్ నాది సీట్, నా సీట్ అది. ఇక బస్సు అయితే ఎక్కేసాము. బస్సులు కూడా ఇక్కడ 2 బస్సులు అయితే పెట్టారు. మొత్తం మేము 50 మంది అయ్యామని చెప్పాం కదా, 2 బస్సులు అయితే పెట్టారు. ఎవరి బస్సుల్లో వాళ్ళు అయితే ఎక్కేశారు. ఎక్కినాక ఇక్కడ అన్ని ఘాట్ రోడ్లు అన్ని మెలకలు తిరుక్కుంటూ వెళ్ళాలి. ఒకళ్ళ కడుపులో తిప్పేవాళ్ళు ఉంటారంటే కంపల్సరీ వాంతులు అయితే అవుతాయి. అంత టర్నింగ్లు అనమాట. ఇట్లా కొంచెం బస్సు బాగాలి మళ్ళీ మూలకి ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. పాన్ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది రోడ్డు అయితే. రోడ్డు ఎట్లా తిరుగుందో బస్సు కూడా అట్లా తిరుగుతూనే ఉంటుంది. దానికి తోడు రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు. వెళ్ళే బస్సు వచ్చేది అంటే వెళ్తూ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి. అది తప్పుకోవటానికి కూడా చాలా ఇబ్బంది. ఆ తప్పుకునేటప్పుడు అంటే బస్సులు తప్పుకునేటప్పుడు ఒకే దగ్గరకు వచ్చినాక కొంచెం అటు ఇటు జరిపి బస్సులు కొంచెం అటు ఇటు అని చెప్పి పోనిస్తారు కదా, అలాంటప్పుడు చాలా భయం వేసిద్ది. ఎందుకనంటే అవన్నీ లోయలు కదా, మనం చాలా ఎత్తున ఉన్నాం. కొండల పైన తీసుకున్నారు రూములు. ఆ రూముల దగ్గర నుంచి మళ్ళీ మనం కిందకి రావాలి. ఏ చూడాలన్నా కిందకి రావాలి. ఇవన్నీ మనకి టీ పొడి తోటలో ఆ కిందకి రావాలి. అందుకని చెప్పి మనకి ఇక్కడ నుంచి మనం రూమ్ కాడ నుంచి మనం చూడటానికి వచ్చే ప్రతి ఒక్కటి కూడా గంట టైం పట్టిద్ది కిందకి రావాలంటే. అన్ని మెలకలు ఉంటాయి. అందుకనే అనుంటారు ఈ రోడ్లను ఘాట్ రోడ్లు అని చెప్పి. తర్వాత నాకు అర్థమైందనమాట, ఘాట్ రోడ్ అని ఎందుకంటారా అనుకున్నాను. ఈ రోడ్లు వస్తుంటే ఈ రోడ్ల మీద నుంచి అంత భయం వేసిందండి. అందుకనే కావచ్చు వీటిని ఘాట్ రోడ్లు అన్నారు అనుకున్నా నేను. ఇక ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ నేను టీ పొడి తోటలు అయితే చూపెడుతున్నాను. ఇవన్నీ టీ పొడి తోటలే. పైన కొండల మీద ఉన్నాయి. మనకు పత్తి, మిరప, మళ్ళీ వరి పంట, మళ్ళీ మొక్కజొన్న, ఇవన్నీ మినువులు, ఇవన్నీ పంటలు మనం ఎలా వేసుకుంటామో నాకు అలా అనిపించింది. ఇక్కడ ఒక టీ పొడి తోటలు అనేవి ఉండే కొండల మీద, అది కాక నేల మీద కూడా కాదు, పైన ఎక్కడో కొండల మీద ఉండయి. ఇది మొత్తం టీ పొడి తోటలే. ఏంద్రా బాబా కొండల మీద టీ పొడి తోటలేందా అనుకున్నా నేనైతే. ఇవన్నీ అలానే ఉండి మనకు మాల ఎక్కడ కూడా మిరప కానీ పత్తి కానీ మనం పండించే పంటలు అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. అన్నీ టీ పొడి తోటలే. అసలు ఎంత బాగా అనిపించిందో. వాతావరణం అయితే చాలా అందంగా ఉంది. నేను చూసేది కాక మీ అందరికి కూడా షేర్ చేద్దాం, చూపెడదాం అని చెప్పి నేను ఇక్కడ మొత్తం మీకు చూపెడుతున్నాను. టీ పొడి తోటలో ఒక కోరిక అయితే తీరలేదండి. ఏంటిదంటే ఆ కోరిక, ఒక్కసారి అంటే మేము అక్కడ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి 4-5 సార్లు అయితే తిప్పారు బస్సుల్లో. ఒక్కసారైనా మేము ఆ తోటలోకి వెళ్ళి ఆ చెట్టును ఒక్కసారి ముట్టుకుందాం అనిపించింది నాకు. కానీ తోటలోకి అయితే తీసుకెళ్ళలేదు. ఇక్కడ చాలామంది దిగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మీకు కనపడుతుంది కదా జనం, చూసారు ఎలా ఉండారో. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకోవటానికి అక్కడ ప్లేస్ అనేది చాలా బాగుండిద్దంట. అందుకని అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ అక్కడ ఆగి
ఫోటోలు అయితే దిగుతున్నారు. మమ్మల్ని అయితే ఎక్కడ ఆపలేదు, డైరెక్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నారు అక్కడికి తీసుకెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ దిగి కొంచెం ఫొటోస్ అయితే దిగినట్టయితే చాలా బాగుండేది. ఇంత దూరం వచ్చాం కదా, టీ పొడి తోటలోకి వెళ్ళి ఫోటో దిగిన కొంచెం ఆ ఆకును ముట్టుకున్న చాలు అనిపించింది నాకు. కానీ ఆ ఆశ అనేది ఆ ఒక్క ఆశ అనేది అంత దూరం వెళ్ళాం కదా, కేరళ అంత దూరం వెళ్ళి కూడా ఆ ఒక్కట కోరిక అనేది తీరలేదు. కాకపోతే కంటి నిండా కంటారైతే చూసాం అన్నీ, వాళ్ళు చూపించినవి అన్నీ కంటారైతే చూసాము. చాలా బాగా చూసాము. అదే మనం ఒక్కళ్ళంగా వెళ్ళామంటే ఇవన్నీ చూడలేం కదండి. అందరిని కలిపి 50 మందిని అయితే కలిపి తీసుకెళ్లారు, చక్కగా చూపించారు. అందరితో కలిసి వెళ్ళాం కాబట్టి అన్నీ చూడగలిగాము, ఒక్కళ్ళేం వెళ్తే చూడలేము. ఇక అదండి నా కోరిక అయితే అదే. ఇక చెట్లు ముట్టుకోపోవటమే, అదొక్కటి. అంత దూరం వెళ్ళి ఆకుని చూద్దాం దగ్గరగా అనుకున్నా, ఆకుని పట్టుకోవడం కుదరలేదు, చూడటం కుదరలేదు, కనీసం ఆ తోటలోకి వెళ్తానికి కూడా కుదరలేదు. కాకపోతే ఈ టీ పొడి తోటలు సదరంగా మీకు కనపడుతున్నాయి కదా, అయితే దాని మొదలు ఎంత లావునుంది అనుకున్నానండి. చాలా లావునుంది మొదలైతే. ఇంత చిన్న చెట్లు ఏముండయా అని నేను ఫస్ట్ చూసి అనుకున్నా, కానీ దగ్గరగా చూశాను కదా, మొదలే చాలా లావునుంది. ఇక చెట్టు పెరగటమే అలా పెరిగిద్ది కావచ్చు నాకు తెలిసి. ఇక అది ఆ మొత్తం టీ పొడి తోటలు మొత్తం కూడా మొత్తం కొండల మీద ఉన్నాయి. ఇది మొత్తం వాతావరణం అంతా చల్లగా ఉండిద్ది కాబట్టి, ఇక్కడ వాతావరణం అనేది ఇంత చల్లగా ఉంటుంది కాబట్టి ఈ తోటలు అనేవి ఇలాగ ఆకు అనేది బాగా కాస్తుందేమో నేను అనుకుంటున్నాను. అయితే పూల చెట్లు కూడా అండి మీకు చూపెడతాను నెక్స్ట్ వీడియోలో. మనం పూల గార్డెన్ కూడా తీసుకెళ్లారు, అక్కడ కూడా వాతావరణం చల్లగా ఉంటాను కావచ్చు, పూలు కూడా చాలా బాగా పోతున్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో అసలు పూలు పొయ్యవు, కానీ పూలు బాగా పోతున్నాయి, వాతావరణం అంత చల్లగా ఉంది కాబట్టి. ఇక్కడ చూసారా, ఇక్కడ అయితే ఇంకా క్లియర్గా కనపడుతుంది మనకి ఈ తోట అనేది, టీ పొడి తోట చాలా చాలా బాగుంది. చూశారు కదా, ఇక్కడ నేను మాట్లాడేదానికన్నా మ్యూజిక్ పెడితే చక్కగా చూడగలుగుతారు అని చెప్పి మ్యూజిక్ పెట్టి మీకు అదంతా చూపించాను, టీ పొడి తోటలన్నీ చూపించాను. ఇంకా అదండి. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లవర్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా.
మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటా. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీరందరూ సపోర్ట్ చేయబట్టే ఇక్కడ దాకా వచ్చాను, వీడియోలు తీయగలుగుతున్నాను, మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి. మీ మంచి మనసుతో నన్ను అయితే ఆశీర్వదిస్తున్నారు. మీరు ఆశీర్వదిబట్టే నేను ఇంత బాగా వీడియోలు తీసి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇక అదండి, అంతకుమించి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్ గార్డెన్ అనేది చూపెడతాను. చాలా చాలా బాగున్నాయి. బాయ్ అండి.